యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. కీర్తనలు 23వ అధ్యాయం 1వ వచనం. ఎవరు నీకు కాపరిగా ఉన్నారు? ఈ లోకంలో ఉన్నటువంటి వారు నిన్ను కాపరిగా చేసుకొని ఉన్నావా? ఈ లోకంలో ఉన్నటువంటి వారు నిన్ను ఆదుకుంటారని, నీ బాధల్లో, నీ శ్రమల్లో, నీ కష్టాల్లో నీకు తోడై ఉంటారని చెప్పి ఈ లోకంలో ఉన్నటువంటి వారితో నువ్వు స్నేహం చేస్తూ ఉన్నావా? వారైనా నిన్ను మోసం చేయొచ్చేమో కానీ, వారైనా నీకు తోడుంటానని చెప్పి విడిచిపెట్టొచ్చేమో కానీ, ఆ యేసుక్రీస్తు ప్రభుల వారిని నువ్వు కాపరిగా కలిగి ఉన్నట్లయితే ఆయన నీకు ఏది తక్కువ కాకుండా సమస్తమును నీ కొరకు సమకూర్చి జరిగించేటువంటి దేవుడిగా ఉన్నాడు. ఆ యేసుక్రీస్తు ప్రభుల వారిని గనక నువ్వు కాపరిగా కలిగి ఉన్నట్లయితే ఆయన నీ సమస్యల్లో, నీ బాధల్లో, నీ కష్టంలో, నీ శ్రమల్లో నిన్ను విడిచిపెట్టకుండా తన అరచేతిలో ఎత్తిపట్టి నడిపించేటువంటి దేవుడిగా ఉన్నాడు. కనుక ఇక నుంచైనా మనము ఆ యేసుక్రీస్తు ప్రభుల వారిని కాపరిగా కలిగి ఉండాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు మనలందరినీ బలపరిచి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియా పరలోకముందున్న మా తండ్రి, మీకే కోట్లాది వందనాలు, స్తుతి స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకై వందనాలు ప్రభా. ఈ వాక్యాన్ని ఎవరైతే వింటూ ఉన్నారో వారందరి జీవితాల్లో మీ కార్యాన్ని నెరవేర్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అవును తండ్రి, ఈ లోకాన్ని కాపరిగా మేము చేసుకున్నట్లయితే వారు మమ్మల్ని మోసం చేయొచ్చేమో కానీ, మిమ్మల్ని గనక మేము కాపరిగా చేసుకున్నట్లయితే ప్రభా, మీరు ఏమీ మాకు తక్కువ కాకుండా సమస్తమును మా కొరకు సమకూర్చి జరిగించేటువంటి దేవుడై ఉన్నందుకు మీకే కోట్లాది వందనాలు, స్తుతి స్తోత్రాలు ప్రభా. గనుక ఈ వాక్యం వింటున్నటువంటి వారిలో ఇంకా ఎవరైనా మిమ్మల్ని కాపరిగా కలిగి లేనటువంటి జీవితాలు ఉన్నట్లయితే వారందరి జీవితాలని తండ్రి మీరే కాపరిగా ఉండి నడిపించమని ప్రతి బిడ్డను మీ కృపగల హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభా. ఈ దిన ప్రయాణాలు చేస్తున్నటువంటి వారి కొరకు, ఈ దిన పనులు చేస్తున్నటువంటి వారి కొరకు ప్రార్థిస్తుండగా వారికి మీరే తోడై ఉండమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.